ఎస్, మనకు బీజేపీ నుంచి శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఈరోజు ఈ అసెంబ్లీ సమావేశాలు మీరు చూశారు కదా, ఏం చెప్తారు బీజేపీ తరఫున ఈరోజు జరిగిన చర్చకు సంబంధించి? ఒకటండి, ఇంకా ప్రతిపక్షం వాళ్ళు అధికారంలో ఉన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రతిపక్షం లాగానే ఉన్నట్టుగానే వ్యవహారం జరుగుతూ ఉంది వాస్తవంగా. ఈరోజు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా 6 గ్యారంటీలు, అదేవిధంగా అనేక డిక్లరేషన్లు, అనేక హామీలను ఇచ్చి ఈ యొక్క ఎన్నికల్లో విజయం సాధించింది. సో సాధించినటువంటి ఈ యొక్క హామీలను నిలబెట్టుకోవడం కోసం అధికార పార్టీగా వాళ్ళు ఆలోచించాలి, దాన్ని పని చేయాలి. ఆలోచించడం కాదు, దాన్ని కార్యాచరణకు తీసుకురావాలి. సో కార్యాచరణలో ఒకటే రోజు అన్ని అయితే కావు, కానీ దీంట్లో ప్రధానంగా కావాల్సినది ఏంటంటే 6 గ్యారంటీలో ఈరోజు రైతులకు సంబంధించింది అతి ముఖ్యమైన అంశం. రైతులకు ఏదైతే రైతు బంధు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ కేసీఆర్ వస్తే 5,000 వస్తాయి, మేము వస్తే 7,500 వస్తాయి అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ పెట్టుబడి సాయాన్ని వాళ్ళు వెంటనే దాని గురించి సమీక్ష చేసి దాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒకటి. రెండవది, ఇప్పుడు రైతులు కళ్ళాలకు వరి వచ్చింది, ధాన్యం వచ్చింది, 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. దానికి సంబంధించిన అంశం ఏదైతుందో దాన్ని వెంటనే వాటికి సంబంధించిన అంశం గురించి మాట్లాడాలి. 2. 3, ఆయన ప్రతిసారి పదే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తానని అంటున్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? మరి 70 ఏళ్ళు ఆమె గరీబ్ హఠావో అని చెప్పేసి దేశంలో నినాదం ఇచ్చింది. నినాదంగానే ఉంది. ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి దారిద్ర రేఖకు 30 కోట్ల మంది పైన భారతీయులు ఉన్నటువంటి దాంట్లో నుంచి గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ స్కీములు పెట్టిన తర్వాత 13.5 కోట్ల మంది దారిద్ర రేఖకి దిగువకు వచ్చారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మరి ఇందిరమ్మ రాజ్యంలో ఎందుకు ప్రజలకు 13 కోట్ల మందికి టాయిలెట్స్ లేనటువంటి రాజ్యం ఎందుకున్నది? ఈ ఇందిరమ్మ రాజ్యంలో దేశంలో అనేక గ్రామాలకు కరెంటు లేనటువంటి దుస్థితి ఎందుకున్నది? ఈ యొక్క ఇందిరమ్మ రాజ్యంలో అనేక మందికి కూడు ఏదైతే మినిమం ఏదైతుందో దాన్ని ఇవ్వడంలో ఎందుకు వీళ్ళు ఫెయిల్ అయ్యారు, విఫలమయ్యారు అనేది ఏదో సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం వాళ్ళు పదే ఇందిరమ్మ రాజ్యం తీసుకుని వస్తా అని చెప్పేసి చెప్తున్నారో, ఈ ఇందిరమ్మ రాజ్యం అనేది ఇలా తెలంగాణ ప్రజలు ఎవరు హర్షించారు. నీకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల ఆధారంగానే ప్రభుత్వం వచ్చింది. సరే, దానికి ఏం పెట్టుకుంటావు, ఎట్లా పెట్టుకుంటావు అనేది అది మీ ఇష్టం. కానీ ఇలా సోనియా గాంధీ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో సోనియా గాంధీ బలిదేవత అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. సో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉట్టిగా చేయలేదు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఒకటే కొట్లాడితే తెలంగాణ రాలేదు. ఇలా తెలంగాణ కోసం అందరం కొట్లాడాం. ప్రధాన ప్రతిపక్షంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ పాత్ర ఉంది. తెలంగాణలో సకల జిల్లాల యొక్క సమ్మెలు ఉన్నాయి. అందరి యొక్క ఆకాంక్షతో వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు మనం ఏదైతే కోరుకున్నామో అది కేసీఆర్ ఫుల్ఫిల్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ముఖ్యంగా నీటిపారుదలకు 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పినటువంటి అంశం ఏదైతుందో నియోజకవర్గానికి, ఇలా మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇలా మేము షాద్నగర్ నియోజకవర్గం కావచ్చు, లేకపోతే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాలు ఒక చుక్క నీరు రాలేదు. అయితే కేసీఆర్ రేవంత్ రెడ్డి, నేను అనుకుంటున్న రేవంత్ రెడ్డి ఏదైతే కుటుంబ రాజకీయాల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే. అయితే వచ్చిన రేవంత్ రెడ్డి కుటుంబ రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినట్టు నేను అనుకోను. రేవంత్ రెడ్డి వచ్చినటువంటి నేపథ్యం ఒక గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే 2007 ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో తాను టీచర్ ఎమ్మెల్సీ కావాలనుకుని మళ్ళీ కాదని లోకల్ బాడీ ఎమ్మెల్సీ నుంచి వచ్చి ఇవాళ తన యొక్క స్వయం కృషితో వచ్చినట్టే. కేటీఆర్ రాలేదంటారు అలాగా? కేటీఆర్ ఇప్పుడు కాదండి, శ్రీవర్ధన్ గారు ఇప్పుడు పైసలు పెట్టింది అనేది ఆరోపణ ఉందో సరే, అది దానికి సంబంధించిన అంశం. అయితే కేటీఆర్ ఇవాళ వచ్చినటువంటి నేపథ్యానికి రేవంత్ రెడ్డి నేపథ్యాన్ని మనం పోల్చలేము. అయితే మనం ఏమంటున్నామంటే రాజకీయాల్లో 2 పార్టీలు కుటుంబ రాజకీయాలు ఉన్నాయి. అయితే మేము కూడా రేవంత్ రెడ్డి గారిని ఏమడుగుతున్నాం అంటే ఇదే పాలమూరు జిల్లా నుంచి వచ్చిన పాలమూరు బిడ్డ కాబట్టి ఇవాళ ఆ రోజు ఎంపీగా మేము గెలిపిస్తే, కేసీఆర్ ను ఎంపీగా గెలిపిస్తే, మా పాలమూరు జిల్లా నుంచి గెలిపిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత మాకేం చేయకుండా తాను గోదావరి జిల్లాలో తన కాళేశ్వరం కట్టుకుని లక్షల కోట్ల రూపాయలు పెట్టుకుని తన ఫామ్ హౌస్కి నీళ్లు తీసుకుపోయాడు. మా పాలమూరు రంగారెడ్డికి నీళ్లు ఇయ్యలేదు, నిధులు ఇయ్యలేదు. మా జిల్లాను ఎండబెట్టింది. కాబట్టి ఈ పాలమూరు జిల్లా నుంచి వచ్చినటువంటి ఈ రేవంత్ గారు
ఈ యొక్క పాలమూరు ప్రజల గురించి లేకపోతే ఈ డెవలప్మెంట్ గురించి ఇరిగేషన్ల గురించి ఇవి వీళ్ళు ఈ రోజు మాట్లాడుకోవాల్సింది, చర్చించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రతిపక్షం అన్నాకైతే మాట్లాడడం అనేది జరుగుతుంది, ఏది ఎత్తి చూపడం అనేది జరుగుతుంది. అయితే ఇమ్మీడియట్లీ గానే మొన్ననే వచ్చినాం కదా, వారం రోజులు కాలే 10 రోజులు కాలే, ఆ రోజు కూడా కేసీఆర్ పదే చెప్పేటోడు పసిగూడ తెలంగాణ దీన్ని మీరు కొన్ని రోజులు మాకు ఉంచాలని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే మనం ఒక హోందాతనం ఇలా కాంగ్రెస్ లను కూర్చోబెట్టి మేము వినిపిస్తామని చెప్పి ఏదైతే చెప్తున్నారో, అంటే బీఆర్ఎస్ లను వినిపిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారో, భవిష్యత్తులో ఈ యొక్క ప్రతిపక్షాలను ఈ విధంగానే ప్రజాస్వామ్యత డిబేట్ ను ప్రజాస్వామ్యతంగా ఇవాళ అటాకింగ్ ఇవ్వాలి కాబట్టి చేస్తుంది ఏది అధికార పార్టీ. మరి రేపు రాను 100 రోజులు శ్రీవర్ధన్ రెడ్డి గారు క్వశ్చన్లకు రైట్ వెళ్ళి వస్తాను మీ దగ్గరికి. ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు మొత్తం రైట్, ఒక్క నిమిషం.